ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8, 2026 వరకు క్రికెట్ దిగ్గజ దేశాలైన భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు ఒక కీలకమైన పోరుకు సిద్ధమయ్యాయి. సెమీ ఫైనల్స్లో తమకు కావాల్సిన స్థానం కోసం రెండు జట్లు పోరాడుతున్నాయి కాబట్టి ఈ కీలకమైన మ్యాచ్కి చాలా ప్రాధాన్యత ఉంది. అసలు వరల్డ్ కప్ ఆశలను నిర్దేశించే దశ ఇది. ఈ మ్యాచ్ కేవలం ఆట మాత్రమే కాదు, జింబాబ్వేకు ఇది ఒక బలమైన ప్రత్యర్థితో తమ చారిత్రక రికార్డులను తిరగరాయడానికి లభించిన మహత్తరమైన అవకాశం. దక్షిణాఫ్రికా గతంలో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో జింబాబ్వేపై ఆధిపత్యం వహించింది. 8 మ్యాచ్లలో 7 గెలిచి, ఒక మ్యాచ్లో ఫలితం తేలకపోవడంతో వాటి హెడ్ టు హెడ్ రికార్డు అద్భుతంగా ఉంది. చివరిసారిగా జూలై 2025లో తలపడినప్పుడు జింబాబ్వేలో ప్రొటీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2026 టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఓటమెరుగకుండా దూసుకెళ్తోందని వార్తలు వస్తున్నందున ఈ సూపర్ 8 మ్యాచ్లోకి వాళ్లు చాలా ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతున్నారు. ప్రొటీస్ స్థిరమైన ఆటతీరు టోర్నమెంట్లో వారికి ఫేవరెట్లలో ఒకటిగా స్థానాన్ని కల్పిస్తోంది. అయితే జింబాబ్వేకు మాత్రం రెండు రకాల సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక చారిత్రాత్మకంగా బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడంతో పాటు కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్ ఒత్తిడిని కూడా అధిగమించాలి. సూపర్ 8 ఫార్మాట్ ప్రకారం ప్రతి గ్రూప్ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే నాకౌట్ దశకు చేరుకుంటాయి. ఇది ప్రతి బంతికి, పరుగుకి ఉత్కంఠను పెంచుతుంది. ఈ పోటీ కేవలం గెలుపు కోసం మాత్రమే కాదు, ప్రపంచానికి తమను తాము నిరూపించుకోవడం కోసం. ముఖ్యంగా జింబాబ్వే జట్టుకు ఇది ఉన్నతమైన జట్ల ఆధిపత్యాన్ని సవాలు చేసి టోర్నమెంట్లో మరింత ముందుకు సాగడానికి ఒక అవకాశం. జింబాబ్వే ఒక అసాధారణ విజయం సాధిస్తుందా, లేదా దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్స్ వైపు తమ ఆధిపత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తుందా అని ప్రపంచ క్రికెట్ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా జట్టు ప్రయాణం అదరగొట్టే పవర్ హిట్టర్లు, నిలకడైన ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్లతో మరింత బలంగా మారింది. దీంతో సూపర్ 8 దశలో వాళ్లు చాలా పటిష్టమైన ప్రత్యర్థులుగా కనిపిస్తున్నారు. వాళ్ల బ్యాటింగ్ లైనప్ని ముందుండి నడిపిస్తున్నది డైనమిక్ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ క్వింటన్ డి కాక్. ఓపెనర్గా వచ్చి మొదటి నుంచే దూకుడుగా ఆడటంలో దిట్ట. టీ20 ఇంటర్నేషనల్స్లో ప్రొటీస్కి డి కాక్ చాలా కీలకమైన ఆటగాడు. తనకెన్నో ఏళ్ల అనుభవం ఉంది. మ్యాచ్ గెలిపించగల సత్తా కూడా పుష్కలంగా ఉంది. పవర్ప్లేలో బౌలర్లను ఉతికి ఆరేయగల అతని సామర్థ్యం మొత్తం ఇన్నింగ్స్ గతిని మార్చేస్తుంది. డి కాక్కి తోడుగా మరో లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 2026 నాటికి 29 లేదా 30 ఏళ్లు ఉండే రికెల్టన్ 2024 SA20 సీజన్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాదు, 2025 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టులో కూడా రికెల్టన్ కీలక సభ్యుడు. అతని నిలకడైన ప్రదర్శనలు మిడిల్ ఆర్డర్కి స్థిరత్వాన్ని, మంచి ఊపునిస్తాయి. బ్యాటింగ్కి మరింత పదును పెడుతూ యువ సంచలనం డేవాల్డ్ బ్రెవిస్ ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ లాగే భయం లేకుండా దూకుడుగా ఆడుతాడు కాబట్టి ముద్దుగా ఇతన్ని బేబీ ఏబీ అని పిలుస్తారు. 22 లేదా 23 ఏళ్ల బ్రెవిస్ ఆగస్టు 2023లో తన అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. అంతకుముందే చాలా ఫ్రాంచైజీ లీగ్లలో తన దూకుడును చూపించాడు. 2025 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా ఆడాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 32 లేదా 33 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోర్ట్జే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ దాడికి ప్రధాన అస్త్రం. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి ప్రొటీస్ని తీసుకెళ్లడంలో నోర్ట్జే కీలక పాత్ర పోషించాడు. తన వేగానికి, బౌన్స్ని రాబట్టగల సామర్థ్యానికి ఇతనికి చాలా పేరుంది. అందుకే నోర్ట్జే ఒక నిలకడైన వికెట్ టేకర్. బౌలింగ్ ఆప్షన్స్కి మరింత బలం చేకూర్చేది. యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ క్వెనా మఫాకా 19 లేదా 20 ఏళ్ల వయస్సులోనే ఆగస్టు 2024లో టీ20 అరంగేట్రం చేసిన ఇతను 2024 అండర్-19 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా కూడా నిలిచాడు. ఇలా అనుభవం ఉన్న ఆటగాళ్లు, యువ ప్రతిభావంతులు కలసి ఉండటం టోర్నమెంట్ చివరి దశల్లో సౌత్ ఆఫ్రికాని ఓ బలమైన పోటీదారుగా నిలబెడుతోంది. జింబాబ్వేకి సౌతాఫ్రికా బలమైన జట్టుతో పెద్ద పరీక్ష ఎదురైంది. వాళ్ల ఆశలన్నీ అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్, టీ20 కెప్టెన్ సికిందర్ రజా మీదే ఉన్నాయి. 39 లేదంటే 40 ఏళ్ల వయసులోనూ రజా జింబాబ్వే జట్టుకి చాలా కీలకంగా ఉన్నాడు. దూకుడుగా ఆడే తన కుడిచేతి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో కూడా జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాడు. ఈ సూపర్ 8 పోరులో జింబాబ్వే ఆశలు నెరవేరాలంటే అతని కెప్టెన్సీ, ఒత్తిడిలోనూ అదరగొట్టే సామర్థ్యం చాలా కీలకం. వివిధ ఫ్రాంచైజీ లీగ్లలో రజా ఇటీవల చూపిన ఫామ్, తన ఆల్రౌండ్ సత్తా ఎంత నిలకడగా ఉందో చెబుతోంది.
ఇది జాతీయ జట్టుకి అతను ఎంత పెద్ద మ్యాచ్ విన్నరో స్పష్టం చేస్తోంది. అయితే క్రికెట్ అనేది జట్టు ఆట కదా. అజేయమైన సౌతాఫ్రికాకు సవాల్ విసరాలంటే మిగతా ఆటగాళ్లు కూడా తప్పకుండా రాణించాలి. వర్ధమాన ఆటగాళ్లలో డియోన్ మయ్యర్స్ ఒకడు. 23 లేదంటే 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. 2020 అండర్-19 ప్రపంచకప్లో జింబాబ్వేకి కెప్టెన్గా వ్యవహరించాడు. 2021 జూలైలో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ కుర్రాడు బ్యాటింగ్ ఆర్డర్కు యువ ఉత్సాహాన్ని, చాలా మంచి పొటెన్షియల్ని అందిస్తాడు. బలమైన సౌతాఫ్రికా బౌలింగ్ దాడిని ఎదుర్కొనే క్రమంలో వేగంగా పరుగులు చేయడంతో పాటు ఇన్నింగ్స్ను నిలబెట్టగల అతని సామర్థ్యం చాలా కీలకం. ఇంకొక ముఖ్యమైన ఆల్రౌండర్ టోనీ మున్యోంగా. 26 లేదంటే 27 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్. 2019 సెప్టెంబర్లో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అతను మిడిల్ ఆర్డర్లో బలంగా నిలబడగలడు, తక్కువ పరుగులు ఇచ్చే పొదుపైన స్పిన్ ఆప్షన్గా కూడా జట్టుకు ఉపయోగపడతాడు. జింబాబ్వే ముందున్న అసలు సవాల్ ఏంటంటే వ్యక్తిగత ప్రతిభను ఒక జట్టుగా మార్చి సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన, సమన్వయంతో ఆడే జట్టును ఓడించగలగాలి. సౌతాఫ్రికాపై వాళ్ల గత టీ20 రికార్డును చూస్తే 8 మ్యాచ్లలో 7 ఓటములు, 1 ఫలితం తేలని మ్యాచ్ ఉన్నాయి. ఈ రికార్డును అధిగమించాలంటే జట్టు మొత్తం అద్భుతమైన కృషి చేయాల్సి ఉంటుంది. ఒత్తిడిలోనూ తమ గేమ్ ప్లాన్లను ఖచ్చితంగా అమలు చేసి కీలకమైన సందర్భాలను తమకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం మీదే ఈ కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్లో జింబాబ్వే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మధ్య జరగనున్న సూపర్ 8 పోరులో చాలా ఆసక్తికరమైన వ్యక్తిగత పోటీలు, వ్యూహాత్మక సవాళ్లు చూడొచ్చు. ఈ మ్యాచ్లో అసలైన పోటీ సౌత్ ఆఫ్రికా పదునైన పేస్ బౌలింగ్ దళానికి, జింబాబ్వే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు మధ్యే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆన్రిచ్ నోర్ట్జే తన పదునైన పేస్తో, అలాగే బౌన్స్ రాబట్టడంలో పేరుపొందిన యువ సంచలనం క్వెనా మపాకా. జింబాబ్వే బ్యాటింగ్ లైనప్లోని తొలినాళ్ల బలహీనతల్ని వాడుకోవాలని చూస్తారు. డియోన్ మయర్స్ లాంటి జింబాబ్వే బ్యాట్స్మెన్ ఈ పేస్ అటాక్ను సమర్థవంతంగా ఎదుర్కొని పటిష్టమైన పునాది వేయడం వాళ్ల జట్టు గెలుపు అవకాశాలకు చాలా కీలకం. మరోవైపు సౌత్ ఆఫ్రికా దూకుడు ఓపెనర్లు క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్ వంటి వారు జింబాబ్వే వైవిధ్యమైన బౌలింగ్ అటాక్ సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది. జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా ఆటతీరు ఈ మ్యాచ్లో చాలా కీలకం. బ్యాటింగ్తో పాటు తన రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్తో కూడా రాణించాలి. సౌత్ ఆఫ్రికా ఎక్కువగా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లతో నిండి ఉంది కాబట్టి అతని ఆఫ్ స్పిన్ చాలా ప్రభావం చూపొచ్చు. మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీసి పరుగులు కట్టడి చేయగల అతని సామర్థ్యం ప్రొటీస్ స్కోరింగ్ రేటును నియంత్రించడంలో చాలా కీలకం. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా పార్ట్ టైం లెగ్ స్పిన్నర్ డెవాల్డ్ బ్రెవిస్ను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటే అది జింబాబ్వే బ్యాట్స్మెన్లకు షాక్ను ఇవ్వొచ్చు. ఈ మ్యాచ్ కేవలం వ్యక్తిగత నైపుణ్యాల ప్రదర్శన మాత్రమే కాదు, కెప్టెన్లు, కోచింగ్ స్టాఫ్ మధ్య ఒక వ్యూహాత్మక చదరంగం లాంటిది కూడా. సూపర్ 8 దశ క్వాలిఫై అయ్యే జట్లను తగ్గించడానికి ఉద్దేశించబడింది కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల నుండి బౌలింగ్ మార్పుల వరకు ప్రతి వ్యూహాత్మక నిర్ణయం పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ దశలో గెలవడం రెండు జట్లకూ చాలా ముఖ్యం. ఇది వారి స్థానాలను మెరుగుపరచుకోవడానికి, సెమీ ఫైనల్ బెర్త్ కోసం తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే ఒత్తిడిలో తమను తాము మార్చుకోవడం, దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయగల సామర్థ్యమే విజయానికి ప్రధానం అవుతుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో సూపర్ 8 దశ అనేది నాకౌట్ సెమీ ఫైనల్కు ముందున్న చివరి కీలక అడ్డంకి. గ్రూప్ దశ ముగిసిన తర్వాత 4 గ్రూపుల్లోని టాప్ 2 జట్లు సూపర్ 8కు చేరుకుంటాయి. అక్కడ వాటిని తిరిగి 2 పూల్స్గా, ఒక్కో పూల్లో 4 జట్లు ఉండేలా విభజిస్తారు. ప్రతి జట్టు తమ సూపర్ 8 గ్రూప్లో 3 మ్యాచ్లు ఆడుతుంది. తొలి రౌండ్ పాయింట్లు ఇక్కడ లెక్కలోకి రావు కాబట్టి ప్రతి మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉంటుంది. ఈ ఫార్మాట్ వల్ల కేవలం నిలకడగా రాణించే, పోరాట పటిమ ఉన్న జట్లు మాత్రమే ముందుకు వెళ్తాయి. ప్రతి సూపర్ 8 గ్రూప్ నుండి టాప్ 2 జట్లు నేరుగా సెమీ ఫైనల్స్లో చోటు సంపాదిస్తాయి. సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే 2026 టీ20 ప్రపంచకప్లో వాళ్ల అజేయ రికార్డు వాళ్లను బలమైన పోటీదారులుగా నిలబెట్టింది. తమ ఆధిపత్యాన్ని కొనసాగించి సెమీ ఫైనల్స్కు తిరుగులేని మార్గాన్ని సుస్థిరం చేసుకోవాలని వాళ్లు చూస్తున్నారు. జింబాబ్వేతో జరిగే ఈ సూపర్ 8 మ్యాచ్లో వాళ్ల ప్రదర్శన, వాళ్ల స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి, నాకౌట్ దశలకు కావాల్సిన ఊపును అందించడానికి చాలా కీలకం. జింబాబ్వే విషయానికి వస్తే ఈ మ్యాచ్ వాళ్ల టోర్నమెంట్ ప్రయాణంలో ఒక కీలక మలుపు. వాళ్లు చరిత్రలో బలమైన ప్రత్యర్థితో తలపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్లో గెలిస్తే అది కేవలం పెద్ద సంచలనం మాత్రమే కాదు,
సెమీ ఫైనల్స్కు చేరే వాళ్ల అవకాశాలకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు, అది వాళ్ల క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ మ్యాచ్ ఫలితం వాళ్ల సూపర్-8 గ్రూప్లోని పాయింట్ల పట్టికపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది, ప్రపంచకప్లో వాళ్ల ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. ఈ టోర్నమెంట్ ఫార్మాట్ నిలకడైన, ఉన్నత స్థాయి ఆటను డిమాండ్ చేస్తుంది. జట్లు ప్రతి దశలోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న ఈ సూపర్-8 పోరు, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేల మధ్య జరగనున్న ఈ పోరు టీ20 ప్రపంచకప్ క్రికెట్ ఎంత ఊహించనిదిగా, ఉత్కంఠభరితంగా ఉంటుందో స్పష్టం చేస్తుంది. ప్రపంచ విజయం కోసం కంటున్న కలలు అటూ ఇటూ ఊగిసలాడుతున్న ఈ కీలక సమయంలో ఈ మ్యాచ్ ఎంతో కీలకం.